రెడ్డి గారి వెంట నడుస్తాం. వైసీపీ పార్టీకి మరోసారి విజయాన్ని అందిస్తామని గట్టిగా మాతో వచ్చేందుకు ఇచ్చేసిన యువతకు, ముస్లిం మైనారిటీ సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరుతో ఉన్న నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మహబూబ్ నగర్ రవిమంత్రి గారు చెప్పారు, ఇదే సత్యం, వాళ్ళు చెప్పిందే సత్యం. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినారు. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరందరూ కూడా ఒక గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు జరుగుతున్న ఈ పోటీ మంచికి చెడుకు జరుగుతున్న పోటీ, శాంతికి అశాంతికి జరుగుతున్న పోటీ. ఈ రోజు జరుగుతున్న పోటీ అక్రమార్జనకు మరి న్యాయానికి జరుగుతున్న పార్టీ. ఈ రకంగా ఉన్న ఈ పోటీలో మనమందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుంతకల్ నియోజకవర్గము ఎప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ముందుగా కోరుకునేది ప్రశాంతత, మరి తరువాత డెవలప్మెంట్, మంచి చెడ్డ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తి మన జిల్లా వాడు కాదు, మన గుంతకల్ వాసు కాదు. మరి ఎక్కడి నుంచో డబ్బులు ఇస్తే టికెట్ కొనుక్కొని వచ్చి మరి ఈ రోజు మన ముందుకు వచ్చి, అమ్మా నేను సాయం చేశాను, నాకు ఓటేయండి, నన్ను నమ్మండి. ఎవరు నమ్మండి అని ఎవరు అంటారు? తప్పు చేసినోడే నమ్మనేది. తప్పు చేయకున్నాడు నన్ను నమ్మండి, నాకు నేను అట్టవాడు కాదు, నేను వాళ్ళ మీద ప్రమాణం చేస్తాను, అమ్మవారి మీద ప్రమాణం చేస్తాను, లేకపోతే అల్లా మీద ప్రమాణం చేస్తామని వాళ్ళు తప్పు చేసి ఉంటది కదా. కాబట్టి అటువంటి వాళ్ళకి టికెట్ ఇస్తే మరి మనమంతా గుడ్డిగా ఓట్లు వేస్తే రేపొద్దున మన గుంతకల్ నియోజకవర్గ పరిస్థితి ఏమి, ప్రత్యేకంగా గుంతకల్ టౌన్ లో ఎంత ప్రశాంతతతో జీవిస్తారు. అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా రాజకీయాలు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎవరి పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మళ్ళా ఎన్నికలు అయిపోతేనే బాయ్ బాయ్ అని ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి మనమందరం కూడా చూసాం. మరి ఇప్పుడున్న పరిస్థితిలో అది జరగదు. వాళ్ళు వచ్చినారంటే వాళ్ళంతా కూడా నలుగురు అన్నదమ్ములు. ఆ నలుగురు ఒకరు ప్యాకాట, ఒకరు సారాయి, ఒకరు పంచాయతీలు, మరొకరేమో మరి అన్నిటికీ బాస్. ఇది ఆ బాస్ ఎవరు వారు టికెట్ తీసుకుని వచ్చిన వ్యక్తి. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, రేపు పొద్దున ఇటువంటి వాళ్ళందరూ ఎంతైతే మన పిల్లల భవిష్యత్తు ఏమైతుంది, వీధిన మరి సారాయి కొట్టు వెలిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమైతుంది, వీధిన క్లబ్బులు వెలిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమైతుంది, మన చుట్టుపక్కల ఉన్న ప్రశాంత వాతావరణం ఏమైతుంది అని ఒక్కసారి ఆలోచన చేస్తే కొత్తగా మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే మనం తెలుసుకోగల శక్తి మీకు ఉంది. ప్రధానంగా మీరు ఇక్కడ కూడా రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం తక్కువ చేశారని నేను అంటున్నాను. అన్ని కూడా మన ఇంటి వద్దకే వచ్చేటట్టు చేసి మంచి పరిపాలన అందించి ఎన్నో సంక్షేమ పథకాలు రూపాయి ఖర్చు కాకుండా మీ ఇంటికి తెచ్చిస్తున్నాడే, మరి ఈయన గొప్ప వ్యక్తి కాగా నేను అడుగుతా ఉన్నాను. ఆయన చేసిన పొరపాటు ఏమి, మీకు మంచి చేసినాడు, లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చినాడు. మేము ఆయన అడుగు జాలంలో నడుస్తూ మరి ఆయన వెంట ఉండి అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి పనులు, ఈ కార్యక్రమాలు ఈ పట్టణంలో చేశాం. దీనికి తోడు నా దగ్గరికి ఎవరు వచ్చినా పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. ఎవరు వచ్చినా నా దగ్గరకు వచ్చి అన్న నాకు ఈ పరిస్థితి ఉందంటే సహాయం చేసిన వ్యక్తులు. కాబట్టి మనం ఇప్పుడే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు అనుకుంటా ఉన్నారు అక్రమంగా దండిగా సంపాదించినారు, డబ్బుతో ప్రతి ఒక్కరిని కొంటారని. అంత సులభంగా లేదయ్యా. ఇంతకన్నా ప్రజలు డబ్బులు ఉన్నారు, ఆత్మాభిమానం
వాళ్ళనే ప్రేమిస్తారు. ఈ యొక్క దుర్మార్గులు డబ్బులు ఇస్తే తీసుకొని ఓటేసే స్థితిలో మా వాళ్ళు లేరని కూడా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు ఎవరు పుణ్యమాన్ని సంపాదించుకున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి, మరి ఏదో పాపం అని 5 సంవత్సరాలు మీకు మంత్రి పదవి వస్తే ఈ రోజు ఆ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి నానా బంధాలు చేసి ఈ రోజు నువ్వు చేయలేని పని ఇది లేదనుకోకుండా అన్ని పనులు చేసి అక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు చీ 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 అనే విధంగా మరి ముందుకు మరి మీ ముందు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు భయపడి ఈ రోజు మళ్ళా కొత్త అవతారం వచ్చి ఈ గుంతకల్ నియోజకవర్గంలో టికెట్ తెచ్చుకొని మరి నక్కజిత్తులు ప్రయత్నం చేసే ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఒకవేళ అమ్మా మీకు చెప్తాను, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి డబ్బులు. ఎన్ని ఆయన ఇస్తే ఓటుకి ఎంత ఇస్తాడు? 500 ఇస్తాడా, 1000 రూపాయలు ఇస్తాడా? మా అంటే 2000 ఇస్తాడు. ఆ 2000 ఏమిటి చేస్తాడు? ఒక కేజీ మటన్ తెచ్చుకుంటే పోతుంది. ఒక కేజీ మటన్, ఒక కేజీ నాటుకోడి అయితే మళ్ళా 5 ఏళ్ళు మన పరిస్థితి ఏమి? ఒకవేళ ఇస్తే ఇప్పించుకోండి, బాగా మత్సరంగా పొద్దున్నే నాటుకోడి తీసుకుని వచ్చి మధ్యాహ్నం మటన్ బిర్యానీ చేసుకుని నాటుకోడి పులుసు మటన్ బిర్యానీ తిని మీరు మత్సరంగా చక్కగా పోయి మీ పోలింగ్ బూత్ దగ్గర పోయి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ వేసి మళ్ళా వచ్చి మన ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేసుకొని కాలు మీద కాలు వేసుకొని చల్లగా తినండి ఇంకానికి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఈయన మనం ఒక్కటే ఆలోచన చేయాలి. ఈ రోజు మనం చేస్తున్న పోరాటం మన కోసం, మన ప్రశాంతత కోసం, మన శ్రేయస్సు కోసం. ఏదో ఒక పార్టీకి మధ్య జరుగుతున్న పోటీ కాదు ఇది. ఈ పోటీ శాంతికి అశాంతికి జరుగుతున్న మరి పోటీ, మంచికి చెడుకు జరుగుతున్న పోటీ. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి మరి ఎక్కడ కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్ముకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప ఈ పథకాలు రావని, ఒకవేళ మనం పొరపాటు చేసుకుంటే వచ్చే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి. ఇన్నిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన వ్యక్తులు వీళ్ళకి వేసినా ఓటు, ఇచ్చినా ఓటు, లేకుండా ఓటు అని మరి ఉన్న పెన్షన్లు కూడా ఊడబెట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు నిద్ర మేల్కోండి అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మీ ఆశీర్వాదం మన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఉండాలని, మీ ప్రేమ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలని, మా పైన ఉండాలని మరి 2 చేతులు జోడించి మీకు శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. మీ ఓటమి ఆయుధాన్ని దుర్వినియోగం చేసుకుండా సద్వినియోగం చేసుకుని 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి పెద్ద మెజారిటీతో మీరు గెలిపిస్తేనే తప్ప ఇటువంటి దుష్ట శక్తులు ఒక్క వేరే చోటు నుంచి వచ్చి గుంతకల్లో నిలబడి పోటీ చేయాలంటే కూడా ఆలోచన చేసే విధంగా పోయినసారి 50,000 మెజారిటీతో నన్ను గెలిపించినారు. ఏమీ కేవలం ఆ వాగ్దానాలు ఇచ్చినప్పుడే మీరు నన్ను 50,000 మెజారిటీతో గెలిచినారు. ఈ రోజు మరి అన్ని చెప్పినవన్నీ చేశాం. మరి ఎంత మెజారిటీతో గెలిపిస్తారో మీరే చెప్పాలని కూడా అడుగుతా ఉన్నాను. ఏమ్మా మీ చేతుల్లో